రీసెంట్‌గా రాయదుర్గం నాలెడ్జ్ హబ్ సంబంధించి ఎకరా దాదాపు 180,00,00,000కి ఆ వాల్యూ పెరిగిందంటే వెంటనే మీడియా మొత్తం ఒక నెగెటివ్ టాపిక్. బిల్డర్స్ మ్యానిపులేట్ చేశారు, గవర్నమెంట్ మ్యానిపులేట్ చేసింది, ఇది అట్లా జరగకూడదు, రేట్లు పెంచేస్తా ఉన్నారు, ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఆ మధ్య నియో పాలిస్ అయ్యేటప్పుడు కూడా జనాలు అలాగే డిస్కషన్ చేశారు. వేరే వీళ్ళు ప్రాజెక్టులు కడితే చాలామంది క్యూలో నిలబడి అక్కడ అపార్ట్మెంట్లు కొనుక్కున్నాం. కామెంట్ చేసేవాడు నెగిటివ్ కామెంట్ చేస్తాడు, కొనేవాడు ఎలాగా కొనుక్కుంటూ పోతాడు. ఈ విషయం పక్కన పెడితే బిల్డర్స్ మోసం చేశారు, రేట్లు పెంచేస్తూ ఉన్నారు, ఇవన్నీ ఒక పాయింట్ అయితే ఇక్కడ రిపీటెడ్గా అడగదలుచుకున్న క్వశ్చన్ ఒకటే, కస్టమర్స్ మరి అక్కడ ఎందుకు కొనుక్కోవాలి? వేరే దగ్గర కొనుక్కోవచ్చు కదా. మిమ్మల్ని వాళ్ళు మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారు, మీరు వేరే దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి. అండ్ అన్ఫార్చునేట్లీ హైదరాబాద్లో అందరికీ ఒకే ప్లేస్లో ల్యాండ్లు కావాలి, ఆఫీస్ పక్కనే ఇల్లు ఉండాలనుకుంటారు. అమెరికా లాంటి దేశాల్లో ఆఫీస్ నుంచి దాదాపు 20-30 కిలోమీటర్ల దూరంలో కూడా చాలామంది హౌసెస్ తీసుకుంటారు. అందరు కోకాపేట, కొండాపూర్లో అపార్ట్మెంట్లు కొనే బదులు అవుట్స్కట్స్లోకి వెళ్ళి ఒక విల్లా కొనుక్కుంటే మీకు తక్కువ కాస్ట్లకి మంచి విల్లా వస్తుంది. ఫ్యూచర్లో మీకు ఆ వాల్యూ అనేది ఎప్రిషియేట్ అవుతూ ఉంటుంది కదా. కానీ ఆ పని మనం చెయ్యం. మనం ఎవరినో బ్లేమ్ చేయాలి, లేదా మనందరం ఒక స్టేటస్ని చూపించుకోవాలి. ఈ రెండే. ఎండ్ ఆఫ్ ద డే మన రిటర్న్స్ ఇవన్నీ అనవసరం. మనం ఇంకెవరినో బ్లేమ్ చేస్తూ ఉండాలి. ఇది ఒక సగటు ఇన్వెస్టర్ యొక్క మైండ్ సెట్. డబ్బు ఉన్నవాడు కొనుక్కుంటున్నాడు, డబ్బు లేనివాడు తిడతా ఉన్నాడు. కానీ వాళ్ళు చేసే తప్పులు వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. డబ్బున్నా కూడా మీరు ఆఫీస్ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉండండి, ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా పడుతుంది, 1 అవర్ ఎక్స్ట్రా పడుతూ ఉంది, ప్రాబ్లం ఏముంది? ఒక 10 సంవత్సరాల తర్వాత మీకు ఎక్కడ వాల్యూ ఎక్కువ పెరుగుతూ ఉంది, అది మీరు గమనించండి. ఒకప్పుడు కోకాపేటలో విల్లా 50 లక్షలు ఉంటే అదే కోకాపేట విల్లా ఇప్పుడు 22 కోట్లు కూడా ఉంది. ఎప్రిసియేషన్ ఎప్పుడు కూడా విల్లాస్లో, ల్యాండ్స్లో ఎక్కువగా ఉంటుంది, అపార్ట్మెంట్లో ఉండదు. కానీ అందరికీ అపార్ట్మెంట్లు కావాలి, మళ్ళీ వాల్యూస్ పెరగకూడదు. సో తప్పు ఎవరిది? తప్పు బిల్డర్స్తో, గవర్నమెంట్తో కాదు, తప్పు బయర్స్దే. అందరూ కొనకుండా ఆగిపోతే ఆటోమేటిక్గా వాల్యూస్ పడిపోతాయి. వాళ్ళు ఎంత రేట్లో కొనుక్కున్నా కూడా మేము కూడా అదే రేట్లు ఇచ్చి కొనుక్కుంటాము అని ఇన్వెస్టర్స్ బిల్డర్స్ వెనక పరిగెడతా ఉంటే బిల్డర్స్ ఆటోమేటిక్గా వాల్యూస్ పెంచుతూ ఉంటారు. సో మారాల్సింది ఇన్వెస్టర్ మైండ్ సెట్, మారాల్సింది ఫ్లాట్ బయర్స్ యొక్క మైండ్ సెట్.